సిఎంఎఫ్ బడ్స్ 2A. సో ఫైనల్‌గా వీటిని సేల్‌కి అయితే తీసుకొచ్చారు. ఎప్పుడు ఏప్రిల్ నెలలో లాంచ్ చేశారన్నమాట వీటిని. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీటిని సేల్‌కి అయితే తీసుకురాలేదు. మన ఛానెల్‌లో కూడా వీటికి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ రివ్యూ ఇచ్చాం. చాలా మంది అన్న ఇంకా వీటిని సేల్‌కి తీసుకురాలేదని చెప్పి దాని కింద కామెంట్స్ కూడా అయితే చేశారు. మొత్తానికి ఇప్పుడైతే సేల్‌కి తీసుకొచ్చారన్నమాట. ఫ్లిప్‌కార్ట్, మింత్రా, విజయ్ సేల్స్, క్రోమా ఇలాగా ఏవైతే ఈ కామర్స్ వెబ్‌సైట్స్ ఉన్నాయో సో ఇక్కడ మీకైతే దొరుకుతాయి. ₹2,199 వీటి ప్రైస్ అయితే ఉంది. సో కొనుక్కోవచ్చు ఆ ప్రైస్‌కి. మంచి ఇయర్ బడ్స్ అన్నమాట. ఇక హానర్ మన ఇండియాలో కనుమరుగైపోద్ది ఇంకా రాదు అని మనం అనుకున్నప్పుడు మళ్ళీ హానర్ అయితే మరో మొబైల్ని తీసుకురాబోతున్నట్టుగా టీజ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఆల్రెడీ ఇంతకుముందు వీళ్ళు ఒక 5 ప్రోడక్ట్స్ అయితే మన ఇండియాలోకి తీసుకొస్తున్నాం అని చెప్పేసి అన్నారు. బట్ ఇంకా రావని వేసుకున్నాం. అయితే హానర్ X9C అని చెప్పి ఫిబ్రవరి నెలలో మన ఇండియాలో ఒక మొబైల్ని అయితే తీసుకొస్తున్నాం అని చెప్పి ఆ టైంలో కొంచెం టీజులు గీజులు చేసింది. ఆ మొబైల్ని అయితే తర్వాత తీసుకురాలేదు అనమాట. ఇన్నాళ్ళకి మళ్ళీ ఇప్పుడు ఆ మొబైల్ని మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు టీజ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ మొబైల్ని లాస్ట్ ఇయర్ నవంబర్ నెలలోనే గ్లోబల్గా లాంచ్ చేశారు. ఇన్నాళ్ళ తర్వాత ఇది ఇప్పుడు జూలై వచ్చేస్తుంది. నాకు తెలిసి జూలైలోనే లాంచ్ చేస్తారు. ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు ఈ మొబైల్ని మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారు. పోనీ ఈ మొబైల్లో స్పెసిఫికేషన్స్ ఏమైనా అద్భుతంగా ఉన్నాయంటే లేదు. స్నాప్డ్రాగన్ 6th జనరేషన్ 1 ప్రాసెసర్తో ఈ మొబైల్ రాబోతుంది. అంటే 10,000, 12,000 రూపాయల్లో రావాల్సిన మొబైల్ ఫోన్ అనమాట ఇది. కానీ వీళ్ళు దాదాపుగా 20,000 నుంచి 22,000 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉంది. 6600 mAh బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది అనమాట. అమెజాన్ ద్వారా సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. యాక్చువల్గా అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ జరగబోతుంది 12వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు. దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాను. చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది. ఆ వీడియో అయితే చూడగలరు. సో అక్కడ ఈ మొబైల్ తీసుకొచ్చి సేల్ చేసేద్దాం అని చెప్పి వీళ్ళు పన్నాగం అనమాట. అంటే వీళ్ళు చైనాలో గ్లోబల్గా లాంచ్ చేస్తారు. డివైసెస్ ఎలాగో మిగిలిపోయినాయి. వాటిని ఇప్పుడు మళ్ళీ ఇండియాలోకి తీసుకొచ్చి అంటకట్టేద్దామని చూస్తున్నారు. సో ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత హానర్ ఫ్యాన్స్ కొంతమంది మేము హానర్ ఫ్యాన్స్ అని చెప్పుకునేవాళ్ళు వాళ్ళు నిజంగా చెప్పాలంటే హానర్ ఫ్యాన్స్ కూడా కాదు. హానర్ మొబైల్స్ ఎప్పటి నుంచో వాడుతూ ఉంటారు. అందువల్ల వాటి మీద ప్రేమ తగ్గలేక లేకపోతే వాళ్ళ దగ్గర హానర్ మొబైల్ ఉంది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఎటకారం వల్ల వీళ్ళు కొంచెం చిన్నపోయి అలాంటి వాళ్ళు వచ్చి కామెంట్లు చేస్తుంటారు అనమాట. హానర్ గురించి నీకేం తెలుసు, హానర్ అలాగా, హానర్ ఎలాగని. హానర్ ఎలాగో కాదు అసలు యాక్చువల్గా ఏ ప్రైస్కి తీసుకురావాలి ఏ స్పెసిఫికేషన్స్ అనేది వాళ్ళకి తెలియక ఏం కాదు. కాకపోతే దోచేసుకోవడానికి మాత్రం వాళ్ళు మొబైల్ తీసుకొస్తున్నారు. హానర్ మొబైల్స్ బ్యాడ్ అని చెప్పను. కాకపోతే తీసుకొచ్చే టైమింగ్ బ్యాడ్, అలాగే వాళ్ళు పెట్టే ప్రైజెస్ బ్యాడ్. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా మరో కొత్త మొబైల్ అయితే తీసుకురాబోతున్నట్టు టీచ్ చేస్తుంది. వీళ్ళ ఆకలి ఎప్పుడు తిరిగిద్దో అర్థం కాదు. సంవత్సరంలో ఎన్ని మొబైల్ లాంచ్ చేస్తున్నారో కూడా తెలియట్లేదు. వరుస పెట్టి లాంచ్ చేస్తున్నారు అనమాట. ఏ మొబైల్ ఎప్పుడు వస్తుందో లేకపోతే ఏ మొబైల్ మోడల్ ఏంటో కూడా తెలియట్లేదు. దానికి కారణం ఏంటంటే డిజైన్ ఒకేలాగా ఉండడం. బ్యాక్ సైడ్ నుంచి చూస్తుంటే అన్ని డిజైన్స్ ఒకలాగే ఉంటున్నాయి. దానివల్ల చాలా కన్ఫ్యూజ్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఇదొకటి వీళ్ళు తగ్గించుకోవాలి. డిజైన్ అయినా చేంజ్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రైజెస్ మంచి ప్రైజెస్లో తీసుకొస్తున్నారు. కాకపోతే వీళ్ళు డిజైన్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు ఇంకో మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి తీసుకురాబోతున్నట్టు అర్థమవుతుంది. ఫ్లిప్కార్ట్లో వీళ్ళు మైక్రో సైట్లో దీన్ని ప్లేస్ కూడా చేసేసారు. ఈ మొబైల్ మోటో G96 అని తెలుస్తుంది అనమాట. ఆ మొబైల్ని తీసుకురాబోతున్నారు అంటున్నారు. ఒకవేళ అదే మొబైల్ అయితే స్నాప్డ్రాగన్ 7th జనరేషన్ 2 ప్రాసెసర్ అయితే మొబైల్ ఉంటుంది. 6.67 ఇంచెస్ POLED డిస్ప్లే, 1.5K రెజల్యూషన్తో వస్తుంది. రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. కర్వ్ డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ మనకి అండర్ 20K నేను అనుకోవడం 17,000, 18,000 రూపాయల్లో ఈ మొబైల్ తీసుకొస్తారనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి నథింగ్ ఫోన్ 3 ఈ మొబైల్ని జూలై 1వ తారీఖున లాంచ్ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే కదా. ఇప్పుడు ఈ మొబైల్లో ఆల్రెడీ ప్రాసెసర్ కూడా వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 4 ప్రాసెసర్తో రాబోతున్నట్టుగా. ఇప్పుడు దీనికి సంబంధించిన గీక్బెంచ్ స్కోర్ అయితే బయటకు వచ్చింది. పర్వాలేదు, ఇక్కడ సింగిల్ కోర్ అయితే మంచి స్కోర్ చేసినట్టుగా తెలుస్తుంది. 2076 స్కోర్ అయితే చేసింది. మల్టీ స్కోర్లో 6,577 స్కోర్ చేసింది. ఎన్ని చేసినప్పటికీ మనకి 6400Eతో కంపేర్ చేస్తే ప్రైమ్ కోర్స్ ఏవైతే ఉన్నాయి ఇందులో అవి కొంచెం డౌనే అని చెప్పొచ్చు. అయినప్పటికీ పర్వాలేదు, ఈ స్కోరు ఓకే అని చెప్పొచ్చు. ఈ మొబైల్ ఆల్రెడీ డిజైన్ కూడా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. యాక్చువల్గా ఇంతకుముందు మనం మాట్లాడుకునేది గ్లిఫ్ ఇంటర్ఫేస్ లేదని చెప్పి. కాకపోతే గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఉంది. ఇంతకుముందు తీసుకొచ్చిన డిజైన్ లాగా పెట్టకుండా వీళ్ళు ఇక్కడ గ్లిఫ్ ఇంటర్ఫేస్ కోసం వీళ్ళు మైక్రో LEDs అయితే వాడారు. గ్లిఫ్ మ్యాట్రిక్స్ అని చెప్పి పిలుస్తున్నారు అనమాట. సో చూద్దాం మరి కొత్త మ్యాట్రిక్స్ ఎలా వర్క్ అవుతుంది అనేది. అలాగే వీళ్ళు 5 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ ప్రామిస్ కూడా చేస్తున్నారు ఈసారి. అన్ని బాగానే ఉన్నాయి. ప్రైజ్ కొట్టేస్తుంది. అండర్ 50,000లో తీసుకొస్తారనుకుంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు నథింగ్ ఫోన్ 2 కూడా వీళ్ళు 45,000 రూపాయలేమో లాంచ్లోనే ప్రైస్ పెట్టారు. సో దానికన్నా ఎక్కువ ప్రైజే ఈ మొబైల్ పెట్టే అవకాశం అయితే ఉంది. నథింగ్ కొంచెం ఆ ప్రైస్ మీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది.